మహాపరిశుద్ధుడా, అత్యంత కృపయు కనికరం కలిగిన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతమైన నీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నా. ఈ దినం తండ్రి, ఉచితంగా నీ కృపలో నీ దయలో ఆయన నాకు నీ పిల్లలైన వారికి అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు ఉచితంగా దయచేశారు తండ్రి. అందుని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నాయన నీ మాటలు తెలియచేయడానికి, వినడానికి నాయన మీరు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. నాయన నీ పక్షాన్ని నిలబడి తండ్రి, నీ పిల్లలైన వారికి నీ మాటలు తెలియజేస్తుండగా నాయన నీ మాటలు తెలియజేస్తున్న నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ ఆలోచన చేత నడిపించండి. కృపలో నన్ను జ్ఞాపం చేసుకోమని ఈరోజు చెప్పబోతున్న మాటలు ఎందు తండ్రి, నన్ను పిల్లలైన వారు మనసు నిలిపి వారి మనసుల్లో తండ్రి నీ మాటలు ఒక్కసారి ఆలోచన చేసుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయమని, సమస్త విషయాల్లో మాకు నీ కృపను సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారమ్మా? దేవుని యొక్క మహాకృపం చేత మరొకసారి ఆయన సన్నిధులకు రావడం చాలా ఆనందదాయకం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. శ్రద్ధతో వినాలని కోరుతున్నాను. మన యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే వర్షాలు విపరీతంగా పడుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట పడుతూనే ఉన్నాయి. నిన్న రాజమండ్రిలో వర్షం పడిందండి. మీ ఇంటి దగ్గర ఎవరింటి దగ్గర వర్షం పడింది? లాలచెర్లో వర్షం పడలేదా? పడిందా లేదా? పడింది. లాలచెర్లో వర్షం పడింది, మరంపూడిలో వర్షం పడింది. ఒక చోట గురిసి ఒక చోట కురవట్లేదు. ఏమండి, హౌసింగ్ బోర్డు నుంచి మొదలుకొని ఆర్టీసీ కాలనీ వరకు కూడా రోడ్డు అంతా తడిసిపోయింది. అక్కడి నుంచి వర్షం లేదు. ఇలా చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. వర్షం ఒకటే కానీ బైబిల్లో వర్షానికి దేవుడు పేర్లు పెట్టాడు. వర్షం యొక్క తీవ్రతను బట్టి ఆ యొక్క వర్షానికి పేరు నిర్ణయించబడింది అనే విషయాన్ని గమనించాలి. అదే ఎండాకాలంలో మనం చూడగలిగితే ఎండ ఒకటే, కానీ ఎండ యొక్క తీవ్రతను బట్టి ఎండకి మనము పేర్లు పెడుతుంటాం. ఎండాకాలంలో ఏమని పేర్లు పెడతారండి? కామెంట్ కూడా చేస్తున్నారు సరదాగా, వ్యంగ్యంగా సూర్యుని మీద వ్యంగ్యమైన మాటలు మాట్లాడతారు. అంటే సరదాగా మాట్లాడు, ఏంటండి అలా సూర్యారావు గారు మండిపోతున్నారు అంటారు. అంటే సూర్యుడు యొక్క బగబగ యొక్క కిరణాలు బగబగ మండుతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమి ఎక్కువ అవుతుంది, మనం చూడగలుగుతున్నాం. అలాగే వర్షాకాలంలో కూడా వర్ష తీవ్రత ఎక్కువయింది. బైబిల్ గ్రంథంలో పలు రకాలైన వర్షాలు మనం ఈరోజు చూడబోతున్నాం. అసలు వర్షం అనేది దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు? అసలు వర్షాన్ని కురిపించింది దేవుడేనా? అసలు ఎవరు వర్షాన్ని కురిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇకపోతే ప్రియమైన వాళ్ళారా, కేరళ రాష్ట్రంలో నుండి వయనాడు అనే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి చాలా గ్రామాలు ఆ యొక్క కొండ చర్యలు ఆ యొక్క మట్టి కింద సజీవమైన సమాధి అయిపోయినాయి. వందలాది మంది వికట జీవులుగా ఆ యొక్క కొండ చర్యల కింద వాళ్ళు చనిపోవడం జరిగింది. రాత్రికాల సమయంలో విపరీతమైన ఆ వరద ఉధృతి ఎక్కువయ్యి ఆ యొక్క ఇంటి పై నుండి వెళ్ళడం, అంటే ఎంత ప్రవాహం జరిగిందంటే ప్రియమైన వాళ్ళారా, అంటే ఇల్లు పైనుండి కూడా ఆ యొక్క వరద బురదతో వెళ్ళి ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి జల సమాధి అయిన సంగతులు కూడా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఇటువంటి విపత్తులు జరుగుతున్నాయనే దాని గురించి కూడా మనం బైబిల్ నుంచి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అటువంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి? ఒక్కసారి లేఖన భాగాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఏంటి వర్షం యొక్క తీవ్రత గురించి దేవుడు ఏం చెప్పాడు అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైన సంగతులు మనము చూడగలిగితే అసలు దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. వర్షాన్ని కురిపించే దేవుడేనా? మీరు నమ్ముతున్నారా? వర్షాన్ని కురిపించేది ఎవరమ్మా? దేవుడు. కొంతమంది నమ్మరు, హేతువాదులు ఉంటారండి. దేవుడు లేడన్న వాళ్ళు హేతువాదులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వర్షాన్ని కురిపించే దేవుడు కదండి. ఒకవేళ వర్షాన్ని కురిపిస్తే రైతులకు ఎందుకు నష్టం కలిగిస్తారు? కలిగించకూడదు కదా. రైతులకి అతివృష్టి అనావృష్టి కలిగించేవాడు దేవుడు ఎలాగవుతాడు అనే ప్రశ్నలు కూడా మన యొక్క చెవులు పడుతుంటాయి.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం చూడగలిగితే వర్షం గురించిన సంగతులు ఒకసారి ఆలోచించేద్దాం. అసలు వర్షాన్ని ఎవరు పంపించారు అనే దాని గురించి లేఖనాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. యోబు గ్రంథం 5 అధ్యాయం 10 వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన లేఖనాన్ని మనం ఆలోచించేద్దాం. యోబు గ్రంథం 5 అధ్యాయము 10 వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడట భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలము మీద నీళ్లు ప్రవహింపచేయవాడు అని రాయబడి ఉంది. భూమి మీద వర్షం కురిపించేవాడు ఎవరటమ్మా? దేవుడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, వర్షాన్ని కురిపించింది ఎవరు? దేవుడు. అంటే ఈ విపరీతమైన వర్షాలు కూడా కురిపించేది ఎవరు? దేవుడేనా? సందేహం లేదు కదా, ఖచ్చితంగా. మరి ఆ కొండ చర్యలు ఎందుకు పడిపోయినాయి అనేసి నాకు చెన్నైలోను, అలాగే తిరుపతిలో, అలాగే కడప ప్రాంతాల్లో ఉన్న మన ట్రస్ట్ సభ్యుల్ని వాళ్ళ యొక్క కేరళ గురించి నేను అక్కడ కొంచెం ఆ విషయాలన్నీ కూడా సేకరించండి, వీలైతే మనకు కలిగిన సహాయం, దేవుడు ఏదైనా సహాయం చేయగలిగితే మనం చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకు కొండ చర్యలు విరిగిపడ్డాయి అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, గత ఆదివారం నుండి విపరీతమైన వర్షాలు పడుతున్నాయటండి అక్కడ. గత ఆదివారం నుండి, అంటే శుక్రవారం నుండి కూడా ప్రారంభించబడ్డాయి, కానీ ఆదివారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండే ఆ వర్షాలకు ఆ కొండ ప్రాంతాలన్నీ కూడా బాగా తడిచిపోయి ఆ కొండ చర్యలన్నీ కూడా కిందకి జారి రావడం. అది మట్టి మట్టిగా వస్తే ఆ కొండ కింద భాగంలో వస్తుంది, కానీ వర్షంతో పాటు నీరుతో పాటు ఆ బురద ప్రాంతం అంతా కూడా, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, కొండ ప్రాంతం అంతా కూడా బురదమయమయ్యి అదంతా కూడా వర్షానికి ఉధృతానికి వాటర్ ఎక్కువైపోయి ఆ ప్రోటీన్తో ఏముందండి, రోడ్లు సైతం కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఈరోజు వడియార అనే ఆ యొక్క ప్రాంతంలో, నడియారు అనే ప్రాంతంలో మనం చూడగలిగితే ఎంత భయంకరమైన ఆ యొక్క నష్టం జరిగిందంటే, పడుకున్నవారు, నిద్రపోతున్నవారు నిద్రపోయినట్టుగానే వాళ్ళు సమాధి అయిపోయారు ప్రియమైన వాళ్ళరా. ఎందుకనంటే, ఎందుకు అంత విపరీతమైన వర్షాలు కురిపిస్తున్నాడు, దానికి కారణాలు ఏంటి? అక్కడేనటండి మొన్న వరకు కూడా మన ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి, అవునా కాదండి? గోదావరి కూడా ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తుందండి. మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి కూడా తరలించడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గ్రంథం 5:10 వచనంలో వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు అని అంటే, దేవుడే భూమి మీద వర్షం కురిపిస్తున్నాడు, పొలం మీద నీళ్లను ప్రవహింపజేయుచున్నాడు. ఈ రోజున దేవుడు ఏంటి, పక్షపాతి గాడు ఆయన. వర్షం అనేది అందరి మీద కురిపిస్తున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయను తన వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. తన యొక్క సూర్యుని కాంతిని కూడా ఉదయింపజేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకనంటే మత్తయి సువార్త 5:45 వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. మనకు తెలిసిన మాట కాబట్టి మీకు చూపించట్లేదు. ఇకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వర్షం గురించి కూడా దేవుడు తన మాటలను ఎలా పోల్చుకున్నాడో మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఉపదేశము, దేవుడు అంటున్నాడు, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును అంటాడండి. దేవుడు కూడా తన యొక్క మాటలను, అంటే తన యొక్క ఉపదేశాన్ని కూడా వానతో ఆయన పోల్చుకుంటున్నాడు. ఏంటి, నా ఉపదేశం ఎలాగుండదంట, వాన వలె కురుస్తుంది అంటాడు. వాన కురిసినప్పుడు మనం సడన్గా మార్గ మధ్యం రోడ్డు నుంచి వెళుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, వర్షం మన మీద పడినప్పుడు ఏంటి, రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎటువంటి అక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడు ఎక్కడైనా పొడి ఉండే ప్లేస్ ఏమైనా ఉంటుందో మన శరీరం మీద వర్షం పడినప్పుడు మొత్తం తడిసిపోతామా? ఎక్కడైనా నేను తడిసిపోలేదనే అవకాశం ఉంటుందా? మొత్తం శరీరం మరి తల మీద మొదలుకొని కాలు వరకు కూడా వర్షంలో మనం తడవడం జరుగుతుందండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం పోల్చుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్తున్నాడంటే, నా యొక్క ఉపదేశం వానవలి కురియును అంటున్నాడు. అంటే వర్షం ఏ విధంగా అయితే ఆకాశం నుండి పడుతుందో ఆయన యొక్క మాటలు కూడా ఆ విధంగానే మనకి వినిపింపజేస్తున్నాడు. ఈ రోజున చూడండి, వర్షం వల్లే ఆయన యొక్క మాటలు, ఈరోజు ఆదివారం ఆరాధన ప్రతి చోట కూడా ఆయన యొక్క మాటలు వినిపింపచేస్తానే ఉన్నాడు. అంతేకాకుండా
యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు లైవ్లో ఎన్ని మాటలు మనకు వస్తాయి చెప్పండి. సమృద్ధి అయిన మాటలు మనకి ఈరోజు మనకి దేవుడు పంపిస్తున్నాడు. అయితే వాటిని మనము సమృద్ధిగా ఉపయోగించుకుంటున్నామో చెప్పండి. మనకి ఇష్టమైన వారి మాటలు వింటాము, ఇష్టం లేని వారి మాటలు వినం. అంటే మనిషి మీద ఎప్పుడు కూడా వాక్యం విషయంలో, దేవుని విషయంలో నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తిని ఎప్పుడు కూడా ఇష్టపడకండి. అంటే వ్యక్తిని గౌరవించండి, ప్రేమించండి. కానీ ఈయన వాక్యమే నేను వింటాను అని అనుకోకండి. అలాగా ఒకవేళ ఆ వ్యక్తి మీద అభిమానంతో, ఆ వ్యక్తి మీద ప్రేమతో, ఆయన మాటలే నేను వింటాను, ఇంకెవరి మాటలు నేను వినను అని అనుకుంటే మోసపోయేది మనమే, ఆళ్ళు కాదు. కాబట్టి ఆలోచన చేయాలని కోరుతున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే యెషయా గ్రంథం 55:10 కూడా చూడండి. యెషయా గ్రంథం 55:10 కూడా ఆయన ఈ ఈ తన యొక్క మాటలు కూడా దేనితో పోల్చుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 55:10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచనమును ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఈ వచనం మీకు అర్థమైందో లేదో చాలా క్లియర్గా ఉందండి. ఈ మాట అందరికీ అర్థమవుతుంది. అర్థమైందమ్మా? చాలా సంతోషం. అయితే వర్షమును హిమమును ఎక్కడి నుంచి వస్తాయంట? ఆకాశం నుండి వచ్చి మరలా వెళ్ళిపోతాయండి వెనక్కి. వర్షం భూమి మీద పడుతుంది. భూమి మీద పడిన వర్షం మరలా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. అలాగే వర్షము హిమము కూడా వెళ్ళదు. అలాగే దేవుని నోట నుండి వచ్చే మాట కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోదండి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి అంటే మరలా ఆకాశంలోకి మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని భుజించువానికి ఆహారము. ఈరోజు మనము కడుపు నిండా భోజనం చేస్తున్నామని అంటే ఏం కావాలండి? వర్షం, నీరు చాలా అవసరం. వర్షాధారం అంటే వర్షం లేకుండా, నీళ్లు లేకుండా ఏ పంటలు పండవండి. కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి కూడా గుప్పుడు మెతుకులే తింటాడండి. రత్నరాసులు తినడు కదండి. బంగారం వజ్రాలు వడ్డీరాలు తినడు కదా. ఉన్న అతను ఆకలి తీర్చేవి ఏం తినాలి? గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం తినాలండి? అన్నమే తింటారు. ఆహారానికి ఏ పేర్లు పెట్టుకున్నా అన్నమే తింటారు. లేకపోతే గోధుమ రొట్టెలు తింటారు. ఏదైనా ఆహారమే కదా. భూమిలో పండిన ఆ యొక్క పంట ఖచ్చితంగా ఆహారంగా వాళ్ళకి మార్చబడుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆహారం లేకపోతే ఈరోజు చాలామంది చనిపోతున్నారండి. ఆహారం లేక చాలామంది ఆకలి చావులు మన యొక్క దేశంలో చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. వాటిని వింటున్నప్పుడు నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఆకలితో అలమటించే బ్రతుకులు చాలా ఉన్నాయండి. కొంతమంది ఆకలి అంటే కొంతమంది ఆహారం విలువ తెలియక అండి కాస్త తినేసి పాడేస్తూ ఉంటారు. ఎంతైతే మనం తినాలో అంతే తినాలి. ఎంతైతే మనం తినగలుగుతాం అంతే మనం తినాలి. అంతే తప్ప మనము ఆహారం ఉంది కదా అనేసి ఎక్కువ పెట్టేసుకొని కొంచెం తిని పాడేయడం అనేది, ఆహారాన్ని వృధా చేయడం అనేది ప్రియమైన వాళ్ళ నా దృష్టిలో ఒక విధం పాపంతో సమానమే. అంటే మనిషి పాపం చేస్తే దేవునికి ఎంత వ్యతిరేకమైపోతాడో ఆహారాన్ని కూడా అలాగే చేస్తే అటువంటి వాడు అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఆహారం విలువ ఎవరికి తెలుస్తుంది అంటే ఆహారం పండించేవాడికి తెలుస్తుంది, ఆకలితో ఉన్నవాడికి తెలుస్తుంది. అంతే తప్ప ఆహారం పండించిన వాడికి ఆహారం విలువ తెలియదు. అలాగే అన్నీ ఉన్నవాడికి కూడా ఆహారం విలువ తెలియదండి. అన్నీ ఉన్నవాడికి పంచపక్ష పరవాణాలు పెడితే అది తింటాడండి? పంచపక్ష పరవాణాలు ఉంటే పెడితే తింటాడా? అవి పెద్ద లెక్చాడు మాకు ఉన్నాయి కదా అంటాడు. అదే ఆకలితో ఉన్నవాడికి, నిజంగా ఆకలేసిన వాడికి పంచపక్ష పరవాణం అవసరం లేదండి. ఒక గ్లాసుడు గంజి ఇచ్చినా అది అమృతం సమానం అతనికి. అటువంటి వాళ్ళు లేరంటారా? చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, భూమిని పండించే ఆ రైతును ఈ రోజున ఎవరు పెద్దగా లెక్క చేయట్లేదండి. కానీ భూమిని పండించే విధంగా
ఆ భూమికి ఫలాన్ని ఇచ్చినటువంటి, లేకపోతే ఇది సారాన్ని ఇచ్చినటువంటి, ఆ భూమి పండించే గుణాన్ని పెట్టినటువంటి కొన్ని దేవుడిని ఏమైనా లెక్క చేస్తున్నారంటారా? దేవుణ్ణి కూడా ఎవరు లెక్క చేయట్లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభంలో దేవుడు ప్రారంభంలో దేవుడు వర్షాన్ని మనకి మేలుకరంగానే కురిపించాడు. వర్షాన్ని ఏం చేశాడు? మేలుకరంగానే కురిపించాడు. రాను 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 ఏమైందంటే ప్రియమైన వాళ్ళారా, వర్షాలన్నీ కూడా మనకి అతివృష్టి అన్న కలగజేస్తున్నాయి, అనావృష్టి అన్ని కూడా కలగజేస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి అని అంటే, మనిషి యొక్క పాపాలు, మనిషి యొక్క అతిక్రమాలు, మనిషి యొక్క దోషాలు అని ఇర్మీయా గ్రంథంలో మనం చదవగలుగుతున్నాం. అంటే మనం చేసే పాపాలు, మనుషులు చేసే పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఇవన్నీ కూడా ఆఖరికి మనము దేవుని ఎదుట దోషులుగా నిలబడడం మాత్రమే కాకుండా, దేవుని ఎదుట దోషులుగా ఉండడానికి దేవుని ఎదుట మనల్ని నిలబెట్టడం మాత్రమే కాకుండా, ఈ ప్రకృతి యొక్క క్రమాన్ని కూడా తప్పించే విధంగా చేసినాయి. అంటే ఆ యొక్క మన యొక్క పాపాలు, అలాగే మనుషులు చేసే పాపాలు, ద్వేషాలు, అలాగే అతిక్రమాలు ఇవన్నీ కూడా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఎంత భయానకమైన పరిస్థితులకు తీసుకెళ్ళి అంటే ప్రకృతి క్రమాన్ని కూడా తప్పించాయి అని అంటే వాటి యొక్క పవర్ ఏంటో ఒకసారి ఆలోచించేయండి. దేవుని దృష్టిలో ఎంత భయానకంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ మనుషులు ఎవరు కూడా ఈ ప్రకృతిలో ఉన్న వాటికి భయపడుతున్నారు, కానీ దేవుడికి మాత్రము భయపడే విధంగా ఎవరు కనబడట్లేదు. ఎక్కువగా ప్రియమైన వాళ్ళ అన్ని జనులు కాదు, కానీ క్రైస్తవులైన వారే దేవునికి ఎక్కువగా భయపడట్లేదు. ఎక్కువగా దేవుడి గురించి వినేదెవరు? క్రైస్తవులు. చెప్పేదెవరు? క్రైస్తవులే. చెప్పేది కూడా క్రైస్తవులే, వినేది కూడా క్రైస్తవులే. కాబట్టి వీళ్ళకే దేవుని భయం లేదు. మరి అన్ని జనులకి ఏం చెప్తాను చెప్పండి? ప్రభు కూడా అన్నాడు కదా ఒక మంచి మాట, మీరు మన ఆలోచింపజేసే మాట, ఒక్కసారి మనకి జ్ఞానాన్ని తెచ్చే మాట, మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అనేసి. ఈ రోజున ఒక హాట్ టాపిక్ అండి. అమ్మ తేజ అనే ఒక సేవకులు ఉన్నారు. ఈయన ఒక హాట్ టాపిక్గా మారిపోయాడు. ఈయన అన్ని జనులండి, మన క్రైస్తవులు కాదండి, అన్ని జనులు అతని యొక్క చిన్ని ఒక వీడియోస్ ట్రోల్ చేస్తూ ఈ రోజున సోషల్ మీడియాలో ఎంత వ్యంగ్యంగా అపహాసం చేస్తున్నారో తెలుసండి. ఆ యొక్క పేర్లు పెట్టి పిలిచే విధానం ఇవన్నీ కూడా అన్ని జనులు వాళ్ళ యాజిటీజ్గా అలా చేస్తున్నారండి. మరి ఇది దేవునికి అవమానం కాదండి చెప్పండి? ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, కానీ నిజంగా స్వస్థత వరాలు ఉన్నాయనుకోండి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడో ఒక సభ పెట్టి, ఎక్కడో ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని అక్కడ జనాలు రప్పించి చేయడం కంటే, ఎక్కడ రోగి ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి స్వస్థత చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు హాస్పిటల్ అనేకమైన ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారు, అక్కడికి వెళ్ళి స్వస్థత చేస్తారనుకోండి, ఎంత మరి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది? దేవుని నామం కూడా హెచ్చింపబడుతుంది, అనేక మంది స్వస్థపరచబడతారు, అనేక మంది విశ్వసిస్తారు. ఆనాడు పేతురు గారు వాక్యం చెప్పితే 5,000 మంది రక్షణ పొందారట, మనం చూసాం బైబిల్లో. ఒకసారి 3,000 మంది, ఈసారి 10,000 మంది రక్షణ పొందారు కదా. మరి ఎందుకు చేయట్లేదు అక్కడ? నేను రాజమండ్రిలో నాకు ఏదైనా ప్రత్యేకత ఉందనుకోండి, నేను రాజమండ్రిలో మాత్రమే చేయగలుగుతానా? ఇతర ప్రాంతాల్లో చేయలేనా? ఖచ్చితంగా చేయగలుగుతాను. నేను ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇక్కడే చేయగలుగుతామా? ఇప్పుడు సోదరులు జోసఫ్ గారు ఉన్నారు, మార్కెటింగ్ చేస్తారు, రాజమండ్రిలో చేస్తారా? హైదరాబాద్లో చేయలేరా? అక్కడ కూడా చేయగలుగుతాడు, లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా చేయగలుగుతారు. కాబట్టి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున అన్ని జనుల మధ్య దేవునామం దూషించబడుతుందంటే ఇటువంటి వారి మధ్యని బట్టే. కాబట్టి ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ప్రియమైన వాళ్ళని. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క నామాన్ని దూషించబడుతున్నప్పుడు ఆయన బాధపడతాడండి. ఆయన బాధపడకూడదు ప్రియమైన వాళ్ళారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో, మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ బతుకునిచ్చిన దేవుని మనం బాధ పెట్టకూడదండి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడికి బాగా బాధ కలిగినటువంటి ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో జరిగింది. అది సమూయేలు కాలంలో జరిగింది. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆనాడు ప్రజలు దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేశారండి. వాళ్ళు నాకు ఇప్పుడు దేవుడే సర్వాధికారిగా, ఒక రాజుగా దేవుడే ఉంటూ ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతంగా దేవుడే ఆ పరిపాలకులకు ఉండాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మాకు రాజు కావాలన్నారు. సమూయేలు చాలా బాధపడ్డాడండి ఆ మాట విన్నప్పుడు. దేవుడే మా సర్వకాలము రాజుగా ఉండాలనుకున్నాడు,
మీరు దేవుణ్ణి నా వద్దు, రాజు మాకు కావాలి, ఒక వ్యక్తిని మాకు రాజుగా నియమించు అంటే దేవుడు ఎంత బాధపడ్డాడు తెలుసా అండి? చాలా బాధపడ్డాడు. ఈరోజు కూడా మనం కూడా అలాగే కొన్ని కొన్ని పనుల్లో, కొన్ని కొన్ని క్రియల్లో దేవుడు వద్దు, మాకు వేరే వాళ్ళు కావాలన్నట్టుగా ఈరోజు మన యొక్క క్రియలు కూడా అలాగే కనబడుతున్నాయి. ఒకసారి మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12 అధ్యాయము 15 వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12 అధ్యాయము 15 వచనం చదువుకుందాం. అయితే యెహోవా మాట వెనుక ఆయన ఆజ్ఞను భంగం చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా నుండినట్లు మీకును విరోధంగా ఉంటుంది అన్నాడు. అంటే సమూయేలు గారి దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది పెద్దలు వచ్చి మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. మొట్టమొదట మాకు ఆలోచన ఎలా ఉంది అని చెప్తే బాగుండు, అలా కాదు మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు సమూయేలు గారు చాలా బాధపడ్డారు. ఆ మాటలు అంటే మీరు 12 అధ్యాయము మొదటి నుంచి కూడా చదివితే మీకు ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి అర్థం మీకు తెలుస్తుంది. అయితే 16 వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే, మనము ఇంచుమించుగా 19 వచనాలు మనం చదువుకుందాం, 20 వచనం వరకు కూడా చదువుకుందాం. 16 వచనం ఏమంటున్నాడంటే, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యం కనిపెట్టుకోనండి అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు రాజు కావాలన్నప్పుడు సమూయేలు గారు బాధపడి, ఇదిగో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మేము ముందు జరిగించబోతున్నాడు, అదేంటో తెలుసా అంటే 17 వచనం చూడగలిగితే, గోధుమ కాలం ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడుగునందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించుటకై తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఒక సందేహాన్ని మేము ముందు పెడుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజును కోరుకోవడం తప్పండి అమ్మా? అప్పుడు రాజు లేడు కదా, ఆ రాజును కోరుకోవడం తప్ప కాదా? చెప్పండి, పర్లేదు. తప్ప కాదా? తప్ప కాదా? తప్పు కాదు. 90% తప్పు కాదన్నారు, ఒకళ్ళు మాత్రమే తప్పు అన్నారు. మరి 90% ఇక్కడ మెజారిటీ ఉంది కాబట్టి అది ఆన్సర్ తీసుకుందామా? ఒక్కళ్ళే తప్పు అని చెప్పారు, అది తీసుకుందాం ఆన్సరు. ఏది కరెక్ట్ అది తీసుకోవాలి వాస్తవానికి, ఓకేనా? మరి ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు కదా, అంతకుముందు న్యాయాధిపతులు ఉన్నారా? న్యాయాధిపతుల కాలం కదదే కదా అంటే దేవుడు ఒక్కొక్కరిని వాళ్ళకి నాయకుడిగా నియమించుకుంటూ వచ్చాడు. కానీ ఒక రాజుగా ఈయనే ఉంటూ ప్రతి విషయంలో కూడా సహాయం చేశాడు. దేవుడు సమస్త విషయాల్లో వాళ్ళకి సహాయం చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళా రాజు ఎందుకండి? ప్రతి విషయంలో కూడా దేవుడు వాళ్ళకి సహాయం చేసుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళ కష్టాల్లో, వారి ఇబ్బందుల్లో, ఇరుకైన పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితులు అన్నీ కూడా దేవుడు సహాయం చేసుకుంటూనే వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అన్ని మేలు చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తున్నాడు, మొరపెట్టిన వెంటనే జవాబిస్తున్నాడు. అటువంటి సమయంలో దేవుడు ప్రతి విషయంలో కూడా వాళ్ళ సహకారిగా ఉంటున్నాడు. దేవుణ్ణి వేడుకొనగానే ప్రతిఫలం ఇస్తున్నప్పుడు ఇంకా మరొక వ్యక్తి సహాయం అవసరం అంటారా? దేవుడే వాళ్ళ పక్షాన్ని ఉండి వాళ్ళ పక్షాన్ని వేచమాడుతున్నప్పుడు యుద్ధాలు చూశారు ఏంటి, వాళ్ళు ఐగుప్తు దేశంలో ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు చూశారు. అలాగే ఎర్ర సముద్రం విడిపోవడం చూశారు ఏంటి, బండ నుండి నీళ్ళు రావడం చూశారు. పగటి మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని స్తంభాన్ని వాళ్ళకి తోడుగుండి నడిపించాడు. ఎటువంటి ఆపద లేకుండా నడిపించాడు, ఎటువంటి కష్టం లేకుండా నడిపించాడు. ఏంటి, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు మాసిపోలేదంట, అంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళకి ఆహారం వేస్తున్నాడు, ఆహారం విషయాన్ని మాకు మాంసం కాలు ప్రభు అంటే పూరీలు రప్పించాడు. అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు, అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు మరలా నాకు ఈయనొద్దు, అన్నీ ఇస్తున్నా ఈయనొద్దు, నాకు వేరొకళ్ళు కావాలి అని అంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందో చెప్పండి? చాలా బాధ కలుగుద్దండి. అలాగే సమూయేలు గారికి బాధ కలిగిందండి, అలాగే దేవుడు కూడా బాధ కలిగింది. ఒక సూచన చూపిస్తున్నాడు. మీరు దేవుని వద్దనుకుంటున్నారు, వద్దు అని అనుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? పూర్తిగా మనం విసర్జించినట్టే, ఆయన్ని మనం అసహించుకున్నట్టే. ఈరోజు కూడా మన క్రియలు అలాగుంటాయండి, మన క్రియలు అలాగుంటాయి.
కొంతమంది క్రైస్తవులు వాళ్ళ బుద్ధి పెళ్ళికడ కనబడుతుంటుంది. వాళ్ళ బుద్ధి ఏంటి శంకుస్థాపన దగ్గర కనబడుతుంది. వాళ్ళ బుద్ధి ఏంటి గృహప్రవేశాలు లేకపోతే కొన్ని కొన్ని కార్యక్రమాలు శుభకార్యాలు ఉంటాయి కదండి, అక్కడ కనబడుతుంటుంది. పెళ్ళి పాస్టర్ గారే చెయ్యాలి, కానీ ముహూర్తం ఎవరు పెట్టాలి? పంతులు గారు పెట్టాలి. పెళ్ళి ఏం చేయాలంట, ముహూర్తం ఆయన పెట్టాలంట. శంకుస్థాపనకి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలి, కానీ ముహూర్తం ఎవరు పెట్టాలి? సిద్ధాంతి గారు పెట్టాలి. మరి ఇది ఇటువంటి వంకర బుద్ధి కాదండి? మరి ఇటువంటి పనులు చేస్తే దేవుడు కోపం రాదా? ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు ప్రియమైన వాళ్ళారా స్వస్థత ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మళ్ళీ వెళ్ళి తావీదు కట్టుకుంటావు. మరి ఇది ఎంత, మరి దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టేనా? ఒకసారి నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు, కానీ ఒక శంకుస్థాపనకి వెళ్ళాం మేము. శంకుస్థాపనకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాత్రి 10 గంటలకు రమ్మన్నారు. రాత్రి కుదరదమ్మా, ఉదయం వస్తామని చెప్పాం. అలాగైతే ఉదయం వెళ్ళాం. ఉదయం వెళ్ళిన తర్వాత నూనె ఇచ్చారు, ప్రార్థన చేసి వేయమన్నారు. సర్లేని ప్రార్థన చేసి వేసిన తర్వాత ఇంత చిన్న బాటిల్ తెచ్చారండి. చిన్న బాటిల్, చాలా సన్నగా ఉంది, ఇంత చిన్న బాటిల్. అందులో ఏంటంటే నల్లగా ఒక పదార్థం ఉంది, ఒక నల్లటి పదార్థం. నేను అనుకున్నాను నవధాన్యాల్లోని మినువులేమో అనుకున్నాను నేను. ఇంత నల్లగా ఉంది, చిన్న పదార్థం ఉంది. అప్పుడు అది ఇచ్చి ఇది అందులో వెయ్యండి అయ్యగారు అంది. అమ్మ ఏటమ్మా అని అడిగాను. ఏటమ్మ ఇది, నాకు ఎప్పుడు చూడలేదు. ఏటమ్మ అంటే ఇది దేవదాస్ అయ్యగారు సమాధిలో మట్టి అండి అయ్యగారు, ఈ యొక్క ఇందులో వేయండి అన్న. ఆవిడ చేతిలో పెట్టి నేను ఏనమ్మా ఎవరో చనిపోయిన వ్యక్తి యొక్క మట్టి తీసుకుని వచ్చి నీ పునాదులు వేయించుకుంటున్నావు అంటే ఇది మూఢభక్తి కాదంటారా? మరి ఇటువంటి పనులు చేస్తుంటే దేవుడు కోపం రాదు చెప్పండి? మనము ఇల్లు కట్టుకున్నాము, ఉన్నంత కాలము సంతోషంగా ఉండాలి, ఉన్నంత కాలము దేవునిలో ఆనందింపజేయాలి అని అంటే ప్రియమైన వాళ్ళారా, మనము ఇటువంటి ఎందుకు ఉంటే ఆటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. ఈ ప్రార్థన ఏమో పాస్టర్ గారి చేత చేయించుకుంటావా, ముహూర్తం ఏమో పంతులు గారి చేత పెట్టించుకుంటావా, లేకపోతే ఆయన చేతాన్ని చేయించుకోవచ్చు కదా, లేకపోతే ఈయన చేత. మరి ఇటువంటి పనుల చేత దేవుని కోపం రాదా? దేవుడు సమస్తాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు సమస్తాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఇస్తున్న ఆయన వద్దంటున్నారు, మాకు వేరే ఆయన రాజు కావాలంటున్నారు. కాబట్టి దేవుడు ఎమ్మంటనే సమూయేలు గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే అక్కడ జరిగింది ఏంటంటే, సమూయేలు 18వ వచనం చదువుతున్నారు చూడండి. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరికీ యెహోవాకు భయపడి, దేవునికి భయపడ్డారట, సమూయేలు కూడా భయపడి వేడుకుంటున్నారు. ఏమని అంటే సమూయేలు తిలగంటున్నారు, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు వేడుకుంటున్నారండి మరలా. అయినా సరే దేవుడు ఏం చేశాడు? వీళ్ళు కోరుకున్నారు కదా అనేసి సౌలును రాజుగా పెట్టాడు. సౌలును శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పెట్టాలనుకున్నాడు. ఆయన ఏమైనా నిలుపుకున్నాడా? నిలుపుకోలేదు. ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేయండి. ఈ కీడు 20వ వచనంలో మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, ఆయనను యెహోవాను విసర్జింపకుండా అంటున్నాడు. ఆయన యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. ఈరోజు దేవుణ్ణి విడిచిపెడితే ఆ యొక్క ప్రభావం ఎలాగుంటుందో, దేవునిలో ఉంటే ఆ యొక్క అనుభవాలు ఎలాగుంటాయో మనం లేఖనాల్లో చాలా కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దేవుడు నోవహ కాలంలో ఆయన కురిపించిన వర్షం 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిపించాడు. కానీ వర్షం ఎందుకు దేవుడు కురిపిస్తున్నాడంటే పంటలు పండడానికని భూమిని తడిపి విత్తువానికి విత్తనాన్ని భుజించడానికి ఆహారాన్ని దయచేయడానికి వర్షం మాత్రం పడుతుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, మరి నోవహు కాలంలో ఎందుకు వర్షం కురిపించాడు? ఇప్పుడు ఈ యొక్క సమయంలో వర్షం, మనము బైబిల్ గ్రంథంలో కొన్ని వర్షాలు పేర్లు మీకు చెప్తానన్నాను కదండి, అవి ఒకటొకటి మనం చూద్దాం. మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనంలోను 8వ అధ్యాయం 2వ వచనంలో, ఈ 2 వచనాల్లో అక్కడ మనకి ఒక వర్షం పేరు కనబడుతుంది. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురవడం ప్రారంభించింది, కురిసింది కూడా.
ఏంటి 40 పగళ్ళు 40 రాత్రులు. అంటే మనకి 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా వర్షం పడితేనే మన గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందంటే 40 పగళ్ళు 40 రాత్రులు అండి విపరీతంగా ప్రచండ వర్షము దేవుడు కురిపించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా మునిగిపోయినటండి. అంత ప్రచండ వర్షాన్ని దేవుడు కురిపించాడు. 4 రోజులు కంటిన్యూగా వర్షం పడితేనే కేరళలోని నయాడు అనే ప్రాంతంలో కొండ చర్యలన్నీ కూడా తడిసిపోయి ముద్దయిపోయి అంటే ఆ యొక్క నీటితో వరదతో బురదతో కిందున్న ప్రాంతాలన్నీ కూడా జలమయలం చేసేసాయి అని అంటే అక్కడ ఉన్న ఇళ్ళు సైతం కూడా సమాధి చేయబడ్డాయి అని అంటే ఒకసారి ఆలోచించండి. మనుషులు కాదండి, ఇళ్ళతో పాటు సమాధి అయిపోయారు అక్కడ అనేక మంది. చాలా గ్రామాలు కూడా కొన్ని గ్రామాలు అయితే అసలు తెలియట్లేదంటండి, ఎక్కడున్నారో తెలియదంట. నేను రాత్రి ఆ వీడియో చూస్తుంటే ప్రియమైన వాళ్ళరా, ఒక శునకం 2 పిల్లలను మరి అది ఈనిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ కొండ చర్యలు మీద పడిన తర్వాత తన యొక్క తల భాగాన్ని మాత్రమే పైకి కనబడుతుందండి. శరీరము తన పిల్లలన్నీ కూడా ఆ యొక్క మట్టిలో కప్పడిపోయినాయి. కుక్క అరుస్తుందండి, ఆర్తనాదం చేస్తుందండి. ఆర్తనాదం చేస్తుంది ప్రియమైన వాళ్ళ, కాపాడమని ఆర్తనాదం చేస్తే ఆ మాట విన్న ఏంటి అక్కడున్న ఆ యొక్క మిలిటరీ వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళరా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కుక్కని ఆ కుక్క పిల్లల్ని కాపాడారండి. అంటే అంత ఉధృతంగా జరుగుతున్నా ఈ ఈ ఈ మాత్రం ఎలాగ రక్షించబడ్డాయి? చిన్న పిల్లలండి, కళ్ళు కూడా తెరవబడలేదు. అప్పుడే ఆ కుక్క కన్నట్టుందండి, ఇన్నట్టుంది. కానీ ప్రియమైన వాళ్ళరా నేను దానికి ఏం పేరు పెట్టంటే మృత్య శునకం అని దానికి పేరు పెట్టడం జరిగింది. ఆలోచించేయండి, ఆ యొక్క పరిస్థితులన్నీ చూస్తుంటే కాస్త బాధ అనిపిస్తుంది. కానీ 40 పగళ్ళు 40 రాత్రులు ఏ వర్షాన్ని కురిపించాడంట? ప్రచండ వర్షాన్ని కురిపించాడండి, ప్రచండ వర్షం. రెండోదిగా మనం చూద్దాం రాజులు మొదటి గ్రంథం 18 అధ్యాయము 41 వచనం, ఆదికాండము 7 అధ్యాయం 12 వచనంలో ప్రచండ వర్షం దేవుడు కురిపించాడు. 8 అధ్యాయం 2వ వచనం వచ్చేటప్పటికి ఆదికాండం 8 అధ్యాయం 2వ వచనంలో ఆ యొక్క వర్షము కురవడం ఆగెను అని రాయబడింది. ఏంటి? 1 ప్రచండ వర్షం, 2 విస్తారమైన వర్షం, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధోని పుట్టించుచున్నది, నువ్వు పోయి భోజనం చేయి అన్నాడు. అప్పటికే అహాబు యొక్క అతిక్రమాన్ని బట్టి 3.5 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళారు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండగా ప్రవక్తని ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అతని విని ఏంటి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా చేశాడు. తర్వాత మరల ఆయనే ప్రార్థన చేస్తే తిరిగి వర్షం కురిపింపజేశాడు. ఏలియా ప్రార్థన చేయడం వలన జరిగిందా, లేకపోతే ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి అలా చేశాడా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ రోజు తన యొక్క దాసుల ద్వారా తెలియజేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అహాబు లాంటి మూర్ఖపు రాజు బుద్ధి కలిగించడానికి అటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. కొన్ని కార్యక్రమాలు తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలియజేయడానికి దేవుడు చేస్తాడు. కొన్ని కార్యాలు ప్రియమైన వాళ్ళ బుద్ధిహీనులకు బుద్ధి కలగడానికి, బుద్ధి లేని వారికి బుద్ధి కలిగించడానికి దేవుడు ఆ యొక్క కార్యక్రమాలు చేస్తాడనే విషయాన్ని గమనించండి. ఇకపోతే ప్రియ సహోదరులారా, మొదటిగా ప్రచండ వర్షాన్ని చూసాము. 2 విస్తారమైన వర్షం కురిసిందటండి. 3.5 సంవత్సరాలు ఏమో వర్షం కురవలేదేమో, దేవుడు కురిపించాడు. ఎటువంటి వర్షం? విస్తారమైన వర్షం. తర్వాత ఎజ్రా గ్రంథం 10 అధ్యాయం 9వ వచనంలో కూడా చూడగలిగితే ఆఖరి లైన్లో మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 10 అధ్యాయం 9వ వచనం ఆఖరి లైన్. ఆఖరి లైన్ చదవండి బ్రదరు. దేవుని మందిరపు వీధిలో కూర్చున్నా అనే కాడిని చదవండి. గొప్ప వర్షాల చేత తడిచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండురి. దేవుడు ఎటువంటి వర్షాన్ని కురిపించాడంట? గొప్ప వర్షాలు. ఎటువంటి వర్షాలు? గొప్ప వర్షాలు చేత దేవుడు ఆకాశం నుండి కురిపించడం చేత ఆ ప్రజలు వణికారటండి. అంటే మనకేమన్నా భయం ఉందండి? విపరీతంగా వర్షాలు పడుతుంటే ఎప్పుడు ఈ మాయదారి వర్షం ఎప్పుడు ఆగుతుందిరా అని చూస్తూ ఉంటాం. ఏంటి? బట్టలు ఉతికేసాము, వర్షం పడుతుంది, ఎలాగ ఆరుతాయి అనేది ఇటువంటి ఆలోచన మనది. ఏంటి? డ్యూటీకి వెళ్ళాలి, ఆ డ్యూటీ ఆగిపోతుంది, డ్యూటీకి వెళ్ళకపోతే ఈ నెల జీతం రాదు, ఏంట్రా పరిస్థితి, మాయదారు వర్షం ఇప్పుడే రావాలంటాం. మాయదారు వర్షం కాదు ప్రియమైన వాళ్ళారా, ఒకసారి మనల్ని ఆలోచింపజేయాలి. ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను.
ఏంటి వర్షం వచ్చింది కదా, వర్షాలు మన ఆదివారం కూడా వర్షం పడింది, అంతకుముందు ఆదివారం కూడా వర్షం పడింది. వర్షాలు వచ్చినప్పుడు మీ డ్యూటీలు మానేశారా? మానేశారా లేదా? చెప్పాలి. మానలేదు. మీ పిల్లల్ని స్కూల్కి పంపించడం మానేశారా? చెప్పండి. మానలేదు. మీ పిల్లలు కాలేజీకి వెళ్ళడం మానేశారా? మానలేదు. ఏ పని మానలేదు. వంట మానలేదు. ఏది మానలేదు. బట్టలు ఉతుకోవడం కూడా మానలేదు. అన్నీ పనులు చేసుకున్నాం. ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది అంటే సోమవారం నుండి శనివారం వరకు కూడా మీ పనులన్నీ కూడా చేసుకున్నారు. ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాలి. అమ్మా మరి వస్తున్నారా దేవుని సన్నిధికి అంటే, అయ్యగారు, బ్రదర్ గారు, వర్షం వచ్చేస్తుందండి, దేవుని సన్నిధికి ఎలా రమ్మంటారండి? వర్షం వచ్చేస్తుందండి. మీ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, అయ్యా వర్షం వచ్చేస్తుంది సార్, మా పిల్లలు పెంచేస్తున్నాను అనేసి అన్నారా? లేదు. అంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా మన పనులేమీ ఆపలేదు. కానీ వర్షం వస్తే మాత్రం ఆ దేవుని సన్నిధికి మాత్రం వంకబెట్టి మానేసేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా దేవుడు తీర్పులోకి తీసుకుంటాడు, అని పరిగణలోకి తీసుకుంటాడు. ఆలోచించండి. అన్ని అవకాశాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడం గొప్ప కదండి. మనకు పరిస్థితులు కూడా అనుకూలంగా లేనప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధి ఎప్పుడు మానేది తెలుసండి? చెప్తానండి. దేవుడి సన్నిధి మానేసే పరిస్థితి రావాలంటే మరణాపాయ పరిస్థితి తప్ప ఇంకా లేవలేని పరిస్థితిలో, ఇంకా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. అంతే తప్ప వంక పెట్టి చూడండి, వంకలేనోడు డొంకటి తిరిగాడు అన్నట్టు వంకలు పెట్టేసి దేవుని సన్నిధి మానేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్ని చిన్ని కార్యాలు కూడా మానేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఏంటి, 3 రకాల వర్షాలు చూసాం కదా. 1 ప్రచండ వర్షం, 2 విస్తారమైన వర్షం, 3 గొప్ప వర్షాలు. తర్వాత 4వది మనం చూద్దాం. యేసుకేలు గ్రంథం 13:13 యేసుకేలు గ్రంథం 13:13 యేసుకేలు గ్రంథం 13:13 ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రం తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహంగా కురియును. వర్షం ఎలా కురుస్తుందంట? ప్రవాహంగా కురుస్తుందటండి. ప్రవాహ వర్షం అన్నమాట ఇది. వర్షం ఎందుకంటే ప్రవాహ వర్షం ఎందుకు కురుస్తుందంట? దేవునికి కోపం వచ్చిందండి. దేవుడికి కోపం వస్తుందండి? చెప్పాలి. దేవుడికి కోపం వస్తుందా? ఎందుకు రాదండి? దేవుడికి సర్వసాధారణంగా కోపం రాదు ప్రియమైన వాళ్ళారు. దేవుడికి కోపం ఆయనకి అంటే త్వరపడి కోపపడే వ్యక్తి కాదు మనలాగా. మనం కోపడడానికి తొందరపడిపోతున్నాం. ఆయనకి కోపం వచ్చింది అని అంటే దానికి కారణం మనుషులైన వారే, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలే. నోవాహు జలప్రలయంలో ప్రియమైన వాళ్ళారా, ఆ జల ప్రవాహంలో అందరినీ కూడా ముంచేశాడు అని అంటే ఆయనకు చేసాడా? లేదు. వాళ్ళ యొక్క అతిక్రమాలు, మనుషుల యొక్క అతిక్రమాలు, వారు చేసే ప్రతి క్రియలు కూడా లాస్ట్కి దేవుడు ఎంత బాధపడ్డాడంటే, నేను మనుషులను ఎందుకు పుట్టించాను అనే బాధ కలిగింది అని అంటే, అటువంటి స్థాయికి మనుషులు వెళ్ళిపోయారంటే, తీసుకుని వెళ్ళారంటే ఎంత బాధపడి ఉంటాడో, వాళ్ళు తీసేయాలి అని అంటే ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సొదొమ గొమొర్రా ప్రాంతంలో కావాలని వాళ్ళ మీద కోపడ్డా? లేదు. వాళ్ళ యొక్క అతిక్రమాలు ఏంటి, పిల్లలు సైతం వృద్ధుల వరకు కూడా ఇంకా చిన్న పెద్ద లేకుండగా, వాళ్ళు ఎవరును ఇంకా వాయు వరుస లేకుండగా వాళ్ళు చేసే భయంకరమైన కార్యక్రమాలన్నీ కూడా దేవుడు ఏంటి బాధపడి కోపగించుకొని ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేలమట్టం చేశాడు దేవుడు. ఒకసారి మీరు ఆలోచించేయండి. యోబు గ్రంథం మనం చదువుకుందాం కదా, 37:6 మరొక వచనాన్ని ఆ వచనాన్ని మరలా చదువుదాం. 37:6 యోబు గ్రంథం 37:6 నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను, అంతేకాదండి మహావర్షముతోను ఆయన ఆజ్ఞిస్తున్నాడు. ఏ వర్షం తెస్తున్నాడంట? మహావర్షం. వర్షం ఒకటే, దాని యొక్క తీవ్రతను బట్టే ఆ పేర్లు పెట్టబడ్డాయి అనే విషయాన్ని గమనించాలి. అంతేకాదండి, భూమి మీద తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నాడు. కానీ దాని కాలమున ఆయనే కురిపిస్తున్నాడు అని ఎవరు కూడా అనుకోరటండి. ఈ రోజున పంటను పండించే రైతులు కూడా ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో ఎప్పుడు వర్షం పడుతుందా అని ఇలా చూస్తారు. కానీ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించే దేవుడి వైపు చూడట్లేదండి. అది ఆయన బాధ అండి. ఆ వర్షం ఎక్కడి నుంచి పడుతుందో తెలుసు, వర్షం ఎలాగో పడుతుందో తెలుసు, వర్షం పడితే ఏ విధంగా పంటలు పండించాలో రైతులకు తెలుసు. కానీ వర్షాన్ని పంపించే దేవుని మాత్రం ఈరోజు రైతు చూడట్లేదు.
రైతు లేకపోతే ఈరోజు మనకి భోజనం లేదండి. రైతులు గొప్పవాళ్ళు. వాళ్ళ కష్టం కూడా చాలా గొప్పది. వాళ్ళకి కూడా మార్కెట్‌లో కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో కూడా బాధ కలుగుతుంది. కానీ రైతన్నలకి నేను సెలవిచ్చేదేంటే, మీకు వర్షం ఎక్కడ కురిపిస్తుందంటే ఆకాశం వైపు చూడకండి. ఆకాశం ఆవలన ఉన్నటువంటి దేవుడిని చూడండి. దేవుడిని వేడుకోనండి. వర్షం కావాలని దేవుని వైపు చూడండి. అదొక్కటి మాత్రం రైతన్నలకి నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దాని దాని కాలమున ఆయన కురిపిస్తున్నాడు. కురిపించేవాడు దేవుడు అని ఈరోజు ప్రపంచం గుర్తెరగాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకా మనం చూడగలిగితే ఆయన ఉరుములతో మెరుపులతో కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. మరొక మాట మనము చూద్దాము. అది ఏ వర్షం అంటే దీవెనకరమగు వర్షం. దీవెనకరమగు వర్షం. యేస్కేలు గ్రంథం 34 అధ్యాయము 26 వచనాన్ని మనం చూద్దాం. యేస్కేలు గ్రంథం 34 అధ్యాయం 26 వచనం. దీవెనకరమగు వర్షములు కురియును. దేవుడు ప్రచండ వర్షంనే కాదు, ప్రవాహ వర్షాన్నే కాదు, మహావర్షాలే కాదు, కుంభవర్షాలే కాదు, దీవెనకరమగు వర్షాలని కూడా ఆయన కురిపిస్తాడు. ఒకసారి మనము మన చేసిన ఆ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకొని, ఆయన పాదాల దగ్గర మనం పడి ఒక్కసారి ఆయన యొక్క శరణు వేడుకుంటే, ఒక్కసారి మన పాపాలన్నీ కూడా విడిచిపెట్టి, మన దోషాలు అతిక్రమాలు కూడా విడిచిపెట్టి ఆయన పాదాల దగ్గర పెట్టుకుని, మాకు వర్షాన్ని కురిపించేది నీవే, ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున అతిక్రమాలు అండి, అలాగే మనుషులు ఉన్నటువంటి పాపపు క్రియలు ఇవన్నీ కూడా మనిషి విడిచిపెట్టాలండి. ఈ రోజున కులమతాలతో లేకపోతే ప్రాంతీయ తత్వాలతో విభిన్నమైన మనస్తత్వాలతో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు తప్ప, అంతే తప్ప దైవత్వంలోకి కనీసం దేవుని యొక్క మనసులోకి వెళ్ళి ఆలోచన చేసే పరిస్థితులు ఈరోజు ఎవరిలో కూడా కనబడట్లేదు. కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలని కోరుతున్నాను. దేవుడు ఎంత గొప్పగా మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అవి మనకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు అయితే ఒక పరిధిలోకి వెళ్ళి ఆగిపోయారు. కొంతమంది అయితే స్వస్థల వరకు వెళ్ళి ఆగిపోయారు. కొంతమంది ఆశీర్వాదాల వరకు వెళ్ళి ఆగిపోయారు. ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. మనకి స్వస్థత కావాలన్నా లేకపోతే ఆశీర్వాదం కావాలన్నా దేవుడికి అనుకున్నట్టుగా మనం బ్రతికితే మనకు చేస్తాడు ప్రియమైన వాళ్ళారు. మనుషుల వల్ల స్వస్థతలు రావు. ఇప్పుడు మీరు ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఇదండి, మాకు ఒంట్లో బాగోలేదండి, మీరు రిక్వెస్ట్ అడుగుతారు. వాటి గురించి మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేది మేమే, కానీ కార్యాన్ని చేసేది ఎవరు? దేవుడు. ఆ విషయాన్ని కూడా క్రైస్తవ లోకం తెలుసుకోవాలండి. పలానా వ్యక్తి ప్రార్థన చేయగా మాకు ఈ కార్యం జరిగింది, అది తప్పు, అలా కాదు. పలానా వ్యక్తి ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేశాడని చెప్పాలి. మహిమ ఎవరికి చెందాలి? దేవుని దాసుడు కాదండి, దేవునికి చెందాలి మహిమ. నా మహిమను ఎవ్వరికి ఇవ్వనంటున్నాడు ఆయన. నా మహిమను ఎవ్వరికి ఇవ్వనంటున్నాడండి ఆయన. కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు చెప్తున్న అనేకమైన విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేయాలి. దేవుడు చెప్తున్న ప్రతి శ్రేష్టమైన మాట ఎంత గొప్పది అని అంటే మన జీవితాలకు గొప్ప మార్పుని తీసుకొస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎబ్రిల్ రాసిన పత్రిక 6:7 మనం చదువుకున్నాం కదండి. ఒకసారి ఆ వచనాన్ని మరలా చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక. భూమి తన మీద తరచూ కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఏంటి ఇక్కడ పౌలు గారు ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 6:7 ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడండి. ఏటనంటే, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును ఏం చేస్తుందంట? త్రాగుతుంది. అంటే ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును అంటే, భూమి మీద పడిన వర్షము భూమి తాగి ఆ రైతుకు, ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతుకి ఏం చేస్తుందటండి అంటే అనుకూలమైన పైరులను ఫలిస్తూ ఎవరు ఆశీర్వాదం పొందుకుంటుందటండి? దేవుని యొక్క ఆశీర్వచనము పొందుకుంటుందంట. అంటే దేవుడు చెప్పిన పనిని వర్షం చేస్తుంది, దేవుడు చెప్పిన పనిని భూమి కూడా చేస్తుంది. దేవుడు చెప్పిన పనిని భూమి మీద నివసిస్తున్నటువంటి మనిషి మాత్రం చేయట్లేదు. అంటే దేవుడు చెప్పిన పనిని వర్షం చేస్తే, వర్షము ప్రియమైన వాళ్ళరా భూమి మీద పడినప్పుడు భూమి మీద పడిన ఆ యొక్క నీటిని, వర్షపు నీటిని తాగి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి వ్యవసాయాన్ని ఫలించే విధంగా ఆ పైరులను
ఫలించే విధంగా అది చేస్తున్నప్పుడు దేవుడు నా మాట విని నువ్వు ఆ యొక్క ఏమండి అక్కడ ఏమని రాయబడి ఉంది, అనుకూలమైన ఆ, పైరులను నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి అని దేవుడు ఏం చేస్తున్నాడట, భూమిని దీవిస్తున్నాడట అండి. అంటే వర్షమే చెప్పినప్పుడు తన పని చేస్తుంది, భూమికి దేవుడు చెప్పిన పని భూమి చేస్తుంది. అలాగా దేవుడు చెప్పిన పని చేస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మరి దేవుడు చెప్పిన పని మీరు చేస్తే దేవుని ఆశీర్వాదం మీరు పొందుకోరా? పొందుకుంటారా? పొందుకోరా? సంవత్సరం అంతా కూడా కష్టపడి ఏంటి పరీక్షలు రాస్తే ప్రియమైన వాళ్ళారా, పరీక్షలు రాసినప్పుడు ఆ పిల్లలు ఖచ్చితంగా ఖచ్చితంగా పాస్ అవుతారండి. సంవత్సరం అంతా కూడా చదవకుండగా రేపు పరీక్షలు అనగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు రేపు పరీక్షలు మా కోసం ప్రార్థన చేయండి అంటే, పాస్టర్ గారు ఉపవాసం ప్రార్థన చేసిన, ఆసక్తిగా ప్రార్థన చేసిన, విశ్వాసంతో ఒకవేళ ప్రార్థన చేసిన, నువ్వు చదువుకోలేదు. మరి సంవత్సరం అంతా కూడా ఇష్టాసారంగా తిరిగావు. ఈయన ఆసక్తిగానే ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, కానీ నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఏంటి పరిస్థితి అండి? పాస్టర్ గారి ప్రార్థనతో పాటు నీ కష్టం కూడా జోడవ్వాలి. సంవత్సరం అంతా కూడా క్రికెట్ లాంటివి తిరిగి, సంవత్సరం అంతా కూడా సెల్లెట్టుకుని తిరుగుతూ, ఇష్టాచారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా నువ్వు ఎలా పాస్ అవుతావు? చదవాలి కదా. మరి నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలతో వాళ్ళు ఏం చేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నీ మీద వాళ్ళు అక్కడ డొనేషన్ కట్టారు, లేకపోతే అక్కడ ఫీజులు కట్టారు. మరి ఆ తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా చదవాలి కదా. నువ్వు చదవకుండా వచ్చి ప్రార్థన చేయండి అంటే, అక్కడ అమ్మకుసారి ఒక తల్లిగారు సాగిని చెప్తున్నారు తెలంగాణ ప్రాంతంలో, మా అబ్బాయి కోసం అయ్యగారు ప్రార్థన చేశారు కానీ ఆ ప్రార్థన దేవుడు వినలేదండి. ఎందుకంటే మా అబ్బాయి పాస్ అవ్వలేదు. అబ్బాయి పాస్ అవునందుకు దేవుడు అట్టండి ఆయన ప్రార్థన వినలేదంట. అప్పుడు నేనేం చెప్పానంటే, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడో లేదో తర్వాత సంగతి, మీ అబ్బాయి ఏం చేస్తాడమ్మని అంటే ఏం సమాధానం లేదు. అంటే పిల్లలు కష్టపడి చదవాలి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నేను మా నాన్నమ్మని చూస్తే అండి చాలా సంతోషం అనిపిస్తుంది అండి. అన్నమ్మ ఎప్పుడు చూసినా బుక్స్ దగ్గర ఉంటుందండి, ఎప్పుడు చూసినా బుక్స్ దగ్గర అలా చదువుతానే ఉంటుంది. ఏంటమ్మా కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు కదండి అంటే, అంకులు ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతే ఈ వర్క్ ఆగిపోద్ది అంకుల్ అంటది. మా ఊడికి కూడా ఇప్పుడు టెన్త్లోకి వచ్చిన పిల్లలందరూ కూడా రాత్రి 12 వరకు రాస్తానే ఉన్నారండి. బాధ అనిపిస్తుందండి. నేను వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది, వాళ్ళు చదువుకున్నది ఏమైపోతుంది, టెన్షన్లు ఏమైపోతుంది, తర్వాత ఇంత బాగా చదివాం కదా ఫెయిల్ అయిపోతే మా తల్లిదండ్రులు ఏమంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారని ఒక విధమైన భయం కూడా తల్లిదండ్రులు మాకు కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నువ్వు కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఆశీర్వదించాలి అని అంటే దేవుడు చెప్పిన పని చేయి. వర్షం చేస్తుంది దేవుడి పని, అలాగే భూమి చేస్తుంది దేవుడి పని. గతంలో దేవుని యొక్క పనిని ఎవరెవరు చేశారు ఏంటి అనేది కూడా మనము గతంలో ఏ ప్రాణులు దేవుడి పనులు చేశాయి అని మనం చూడగలిగితే ఆ లిస్టులో దేవుడి పని చేసిన లిస్టులో దోమలు ఉన్నాయి, దేవుని పని చేసిన లిస్టులో నల్లులు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయంట. మరి అట్లకన్నా తీసిపోయాం మనం, అంతకన్నా గొప్పవాళ్ళం కదా. ప్రకృతిలో శ్రేష్టమైన జీవితాలు మన ప్రియమైన వాళ్ళు, ప్రకృతిలో శ్రేష్టమైన జీవితం, ఈ యొక్క సమస్తాన్ని కూడా మన పాదాల దగ్గర పెట్టాడండి దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఏమండి వర్షం దేవుడి పని చేస్తుందండి. ప్రచండమైన వర్షం గురువు అంటున్నాడు. అలాగే ఎందుకు ప్రభువా అని అడగట్లేదు, కురుస్తుంది ప్రభు. ఈ రోజున కేరళలో వచ్చిందంటే వాళ్ళు చేసిన పాపం అని మరి నేను చెప్పట్లేదు, కానీ అక్కడ జరిగింది విపత్తు చాలా భయంకరమైన చాలా చూస్తాను, చాలా బాధ అనిపిస్తుంది. మనం ఖచ్చితంగా అక్కడ చాలామంది మరణించిన వారి కుటుంబాల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. రాత్రి కొంతమంది ప్రముఖులైన వారితో పెద్దవారితో నేను మాట్లాడినప్పుడు వారు నాతో ఏం చెప్పారంటే, గత నెలలో నాతో వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే, గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీరు మణిపూర్ వెళ్ళారు కదా, మరలా మీరు మణిపూర్ వెళితే మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఏమన్నానంటే, వాళ్ళకి ప్రార్థన చేయండి తర్వాత చూద్దాము, ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు వెళ్దామని చెప్పడం జరిగింది. గత సంవత్సరం మనము సెప్టెంబర్ 26ని వెళ్ళి 30 వరకు కూడా మణిపూర్లో ఉండి మన సంఘం తరపున మన ట్రస్ట్ తరపున మన సహాయం చేయడం జరిగింది. రాత్రి వాళ్ళతో నేను ప్రార్థన చేసుకున్న తర్వాత కేరళలో ఇటువంటి విపత్తు జరిగింది కాబట్టి మన ట్రస్ట్ తరపున సార్ మనము మణిపూర్ వెళ్ళి సహాయం చేశాం కాబట్టి ఈసారి కేరళకి వెళ్ళి సహాయం చేద్దాం సారు అని వాళ్ళకు చెప్పడం జరిగిందండి.
వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కొంతమంది అయితే ఆనందించారు. ఖచ్చితంగా మనము వెళదాము, చేద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవునికరమగు పరిస్థితుల్లో మనం ఉండాలి అనంటే, దేవుడు చెప్పిన పనులు చేయాలి. దేవుడికి దగ్గర అవ్వాలి అనంటే, మీరు ప్రతిరోజు ప్రార్థనతో, వాక్యంతో దగ్గరవ్వండి. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మీ పాపాలు, అతిక్రమాలు, దోషాలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనియన్నీ కూడా మీ మనసులో ఏమైనా ఉంటే అవి దూరపరుచుకొని దేవుడికి మరింత దగ్గరగా మీరు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ సన్నిధి, నీ సహాయం మాకు అందించారు. ఇంతవరకు నీ మాటలు అందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇగో తండ్రి, ప్రస్తుతము తండ్రి కేరళలో తండ్రి నయాడ్ అనే ప్రాంతంలో జరుగుతున్న విపత్తుకరమైన పరిస్థితుల గురించి మేము ఆలోచన చేశాము తండ్రి. అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చాలా నాయన బాధ కలిగించే విధంగా ఉన్నాయి తండ్రి. నాయన ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క బ్రతుకులు తండ్రి, వాళ్ళ జీవితాలు ఆ యొక్క కొండ చర్యల కింద ముగించబడ్డాయి. నాయన నాయన ఎవరైతే నన్ను మరణించారో, ఆదరణ లేని కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబాలను తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ వారికి ఆహారం అనుగ్రహించండి, వారికి నీడని దయచేయండి. అక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నాయన తోడుగుండి నడిపించండి. నీ చిత్తమైతే తండ్రి, నాన్న సీసం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాన్న నీకు అంగీకారమైతే నాన్న తండ్రి, నాన్న ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి సహాయం చేయాలనే ఆలోచన మీరు దయచేసినందుకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని మా వంతుగా నాన్న ఎంతో కొంత ఆ ప్రాంతానికి తండ్రి సహాయం పంపించలాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ తోడు నీ కాపుదల దయచేయమని, మీకు నాయన మేము నాయన జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, మరణానికి దగ్గరవుతున్నాము, మా యొక్క జీవిత దినాలు ముగించబడుతున్నాయి అని ఈ తక్కువ జీవిత కాలంలో మీకు ఇష్టలుగా అతి అతి ఎక్కువగా మా జీవితాన్ని మీలో గడిపే భాగ్యాన్ని దయచేయమని కృపలో జ్ఞాపకం చేసుకోమని, మిగిలిన కార్యక్రమం అంతటిని కూడా నీ నామానికి మహిమగా జరిగించమని మా ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.